రాజకీయాల్లో రకరకాల నాయకుల్ని మనం ఇప్పటివరకు చూసాం. రాజకీయాల్లో రాణించాలంటే డబ్బు, వారసత్వం, పరిస్థితులు, ప్రజల మద్దతు ఇవన్నీ కలిసి రావాలి. అయితే ఇవన్నీ ఉన్నా కూడా రాజకీయాల్లో నెగ్గగలం అన్న నమ్మకం లేదు. అన్నిటికన్నా ఎక్కువగా పోరాటం కూడా తెలిసి ఉండాలి. పరిస్థితులతో పోరాటం, ప్రత్యర్థులతో పోరాటం, ప్రజా సమస్యల మీద పోరాటం ఇవన్నీ తెలిసిన నాయకుడే రాజకీయాల్లో రాణించగలడు. రాష్ట్రంలో ఉన్న ఎందరో హేమాహేమి రాజకీయ నాయకులతో పోలిస్తే ఒకతను ఆయన వయసులో తక్కువే, రాజకీయ అనుభవంలోనూ తక్కువే, రాజకీయ అండదండల్లోనూ తక్కువే. ఎలా చూసినా ఏదో సాధించాలి అన్న తపన కన్నా ప్రత్యక్ష రాజకీయాల ప్రస్థానం చాలా తక్కువ. ఇలాంటి పరిస్థితుల నుంచి పోరాటమే తన ఆయుధంగా, ప్రజల పక్షాన నిలబడమే తన ధ్యేయంగా రాష్ట్ర రాజకీయాల్లో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కరుడు కట్టిన రాజకీయ నాయకులు ఎదురుగా ఉన్నారని తెలిసినా రాజకీయ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు ప్రత్యేకంగా ఉండాలని, తన తండ్రి మొదలుపెట్టిన సంక్షేమ ఫలాలని ప్రజలకు మరింత చేరువ చేయాలని, ప్రతి పేదవాడి గుండెల్లో గుడి కట్టుకోవాలి అనే ఆశయంతో రాజకీయాల్లోకొచ్చి రాణిస్తుంటే తండ్రి చావుతో పరిస్థితులు ఒక్కసారిగా అడ్డం తిరిగాయి. దాంతో తాను కట్టుకున్న రాజకీయ కలల కోటలు కళ్ళ ముందే కుప్పకూలాయి. అయినా వెనకడుగు వేయకుండా సొంతంగా పార్టీ పెట్టి ముందుకు వెళ్తుంటే తన నాన్న నిలబెట్టిన పార్టీనే తనను నేరగాడిగా ముద్ర వేసి జైల్లో పెట్టింది. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో జైలు గోడల మధ్య రాజకీయ వ్యూహాలు రచించి రాష్ట్ర రాజకీయాల్లో తనదైన పాత్ర పోషిస్తూ తన రాజకీయ ప్రస్థానంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుగా విభజిత ఆంధ్రప్రదేశ్కి తొలి ప్రతిపక్ష నేతగా, ఆ తర్వాత రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా, ఇక గత 5 ఏళ్ల కాలంలో సంక్షేమం పేరుతో ప్రజలకు మరింత చేరువై రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడానికి సిద్ధమంటున్న వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయనే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఈ వీడియోలో వీరి గురించి ఎన్నో విషయాలు మాట్లాడబోతున్నాను. యూట్యూబ్లోనే అసలు ఇంతవరకు ఏ ఒక్కరూ చెప్పనంత స్పష్టంగా, వివరంగా, పోసకొచ్చినట్లుగా జగన్ గారి జీవితం గురించి ప్రతి ఒక్క విషయాన్ని ఈ వీడియోలో మేము స్పష్టంగా తెలియజేయబోతున్నాం. వీడియో పూర్తిగా చూశాక మీరే తప్పక ఒప్పుకుంటారు. ఒకవేళ మీరు జగన్ గారిని అభిమానించే వ్యక్తి అయినా, లేదా ఆయన గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటున్న తెలుగువారైనా సరే, ఈ వీడియో అనేది మిమ్మల్ని తప్పక సాటిస్ఫై చేస్తుంది. కనుక మిస్ కాకండి. ఈ వీడియోలో అసలు వైఎస్ జగన్ గారి చిన్నతనం ఎలా గడిచింది, అప్పట్లోనే ఆయన పలుకుబడి ఎలా ఉండేది, అసలు వైఎస్ జగన్ గారి రాజకీయ జీవితం ఎలా మొదలైంది, తన తండ్రి మరణం జగన్మోహన్ రెడ్డి గారి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు ఎలా జరిగింది, పార్టీ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని ఎలా ఎదుర్కొన్నారు, రాష్ట్రం విడిపోయిన తర్వాత పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా కలిసొచ్చాయి, ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి పాత్ర పోషించారు, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కృషి ఏంటి, ఇలా ఒకటేంటి ఎన్నెన్నో విషయాలని ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. వీడియో అనేది చాలా చాలా బాగుంటుంది, ఎండ్ వరకు మిస్ కావద్దు. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వైఎస్ జగన్, వీరి పూర్తి పేరు ఎడుగూరి సంధింటి జగన్మోహన్ రెడ్డి. 1972 డిసెంబర్ 21న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరియు వైఎస్ విజయమ్మ గారి దంపతులకు తొలి సంతానంగా వీరు జన్మించారు. అంటే ప్రస్తుతం వీరి వయసు 51 సంవత్సరాలు. 1972లో జగన్మోహన్ రెడ్డి గారు జన్మించే సమయానికి రాజశేఖర రెడ్డి గారు పులివెందల్లో డాక్టర్గా పనిచేస్తూ ఉండేవారు. జగన్మోహన్ రెడ్డి గారు జన్మించిన కొన్ని రోజుల్లోనే రాజశేఖర రెడ్డి గారు పులివెందల్లో సొంతంగా ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసి పులివెందల్లోని పేద ప్రజలకు ఉచితంగా వైద్యాన్ని అందించడం మొదలుపెట్టారు. ఇక 1974లో రాజశేఖర రెడ్డి గారికి రెండవ సంతానంగా వైఎస్ షర్మిల గారు కూడా జన్మించారు. జగన్మోహన్ రెడ్డి గారి తాత వైఎస్ రాజారెడ్డి గారు ఆ రోజుల్లో కడప జిల్లాలో చాలా పలుకుబడి కలిగిన వ్యక్తి. ఆయన కడప జిల్లాలో కాంట్రాక్టులు చేస్తూ ఉండేవారు. అలాగే రాజకీయంగా కూడా ఆయనకి చాలా పరిచయాలు ఉండేవి. జగన్ గారు చిన్నతనంలో ఎక్కువగా తన తాత రాజారెడ్డి గారితో గడిపేవారు. అలా జగన్ గారు పుట్టినప్పటి నుంచే వారి కుటుంబానికి కడప జిల్లాలో మంచి పేరు, గొప్ప పలుకుబడి రెండు ఉండేవి. ఇక జగన్మోహన్ రెడ్డి గారి విద్యాభ్యాసం అంతా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్ పూర్తి చేసిన తర్వాత వైఎస్ఆర్ గారు ఆయన్ని పై చదువుల కోసం విదేశాలకు పంపి అక్కడే చదివించాలి అనుకున్నారు. ఆయన ఆలోచనకు తగినట్లుగానే జగన్ గారిని అమెరికాకు పంపించారు. కానీ జగన్ గారు మాత్రం విదేశాల్లో ఎక్కువ రోజులు ఉండలేకపోయారు. దాంతో తిరిగి హైదరాబాద్ వచ్చి నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. ఒకవైపు జగన్ గారు తన చదువులు కొనసాగిస్తున్నప్పుడే మరోవైపు తన తండ్రి వైఎస్ఆర్ గారు రాష్ట్రంలో రాజకీయంగా తన గుర్తింపు తెచ్చుకోవడం ప్రారంభించారు. 1978లోనే వైఎస్ఆర్ గారు పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంటే జగన్ గారికి 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఆయన తండ్రి వైఎస్ఆర్ గారు ఎమ్మెల్యే అయ్యారు. ఇక జగన్ గారు చిన్న వయసు నుంచే చాలా దూకుడుగా ఉండేవారు. విద్యార్థిగా ఉన్నప్పుడే ఆయనకు చాలా ఫాలోయింగ్ ఉండేది.
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివేటప్పుడు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ గారు విద్యార్థుల్లో గ్రూపులు మెయింటైన్ చేసేవారు. ముస్లిం విద్యార్థులకు అసదుద్దీన్ ఓవైసీ మద్దతు బాగా ఉండేది. దాంతో ముస్లిం విద్యార్థులు ఇతరులపై కాస్త ఆధిపత్యం ప్రదర్శించేవారు. దాంతో జగన్ గారికి వారికి గొడవలు జరిగేవి. ఇక ఒకసారి జగన్ గారితో గొడవ జరిగితే ఆ విషయం తెలిసి జగన్ గారికి మద్దతుగా పులివెందుల నుంచి 2 బస్సుల్లో జనాలు హైదరాబాద్ వచ్చారు. అలా స్కూల్లో చదివే నాటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ స్థాయిలో ఫాలోయింగ్ ఉండేది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు చదువు పూర్తి చేసిన తర్వాత ఒకవైపు తన తండ్రి రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పుడు ఆయన మాత్రం వారి కుటుంబ వ్యాపారాలను చూసుకునేవారు. ఆ సమయంలో తన తాత రాజారెడ్డి గారికి మద్దతుగా కాంట్రాక్టులు చేస్తూ వ్యాపారాన్ని విస్తరించారు. తండ్రి రాజకీయంగా మంచి స్థాయిలోకి వస్తున్నప్పుడు రాష్ట్ర స్థాయిలో ఆయనకు పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ పరిచయాలను వ్యాపార విస్తరణ కోసం ఉపయోగించుకుని మంచి వ్యాపారవేత్తగా ఎదిగారు జగన్ గారు. ఇక 1998లో బెంగళూరు దగ్గరలో సండూర్ పవర్ కంపెనీ లిమిటెడ్ అనే పవర్ ప్లాంట్ స్థాపించి దాన్ని విజయవంతంగా నడిపారు. ఇక 24 సంవత్సరాల వయసున్నప్పుడే భారతి గారితో వివాహం జరిగింది. వీరికి 2 ఆడపిల్లలు సంతానంగా జన్మించారు. జగన్ గారు తన కుటుంబానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. తన పిల్లల పట్ల చాలా ప్రేమగా ఉంటారు. ఇక 1998లోనే జగన్ గారికి వ్యాపారంలో అండగా ఉంటూ వస్తున్న తన తాత వైఎస్ రాజారెడ్డి గారు బాంబు దాడిలో మరణించారు. దాంతో జగన్మోహన్ రెడ్డి గారి పూర్తిగా కుటుంబ వ్యాపార భారాన్ని తన భుజాల మీద వేసుకున్నారు. ఇక 1999లో భారతీయ సిమెంట్ సంస్థను స్థాపించారు. ఇక మరోవైపు 1978 నుంచి 2004 వరకు వైఎస్ఆర్ గారు అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించే స్థాయికి చేరుకున్నారు. దాంతో వైఎస్ కుటుంబ పాపులారిటీ కడప జిల్లాను దాటి రాష్ట్రం మొత్తం విస్తరించింది. ఇక 2004లో వైఎస్ఆర్ గారు కాంగ్రెస్ పార్టీని తన పాదయాత్ర ద్వారా అధికారంలోకి తీసుకురాగలిగారు. దాంతో 2004లో వైఎస్ఆర్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి పార్టీలో ఎటువంటి పోటీ లేకుండా లభించింది. అలా 2004లో వైఎస్ఆర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దాంతో 2004 నుంచి వైఎస్ కుటుంబ స్థితిగతులు పూర్తిగా మారిపోయాయి. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రిగా తండ్రి పనిచేస్తుంటే మరోవైపు వ్యాపార విస్తరణ కోసం కొత్త ప్రణాళికలు, కొత్త ఆలోచనలు చేయడం జగన్ గారు ప్రారంభించారు. అలా 2006లో జగన్ గారు ప్రగతి పబ్లికేషన్స్ని వ్యాపార విస్తరణలో భాగంగా ప్రారంభించారు. ఇక 2009లో సాక్షి మీడియా గ్రూప్ మొదలుపెట్టారు. అయితే 2004 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న వ్యాపారాల్లో ఆయన భార్య భారతిరెడ్డి గారు కూడా తోడుగా ఉంటూ వస్తున్నారు. అలా రాష్ట్ర రాజకీయంతో పాటు వ్యాపార రంగంలో కూడా వైఎస్ కుటుంబం తనదైన ముద్ర వేసింది. అయితే 2004 నుంచి 2009 వరకు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర సీఎం కొడుకే అయినా కాంగ్రెస్ పార్టీలో ఏమాత్రం తన ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం ఏనాడు చేయలేదు. అడపాదడప రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నా కూడా ఎక్కడా బాహాటంగా వైఎస్ఆర్ గారి ముందు తన దర్పాన్ని ప్రదర్శించలేదు. కేవలం రాజకీయాల పట్ల తనకున్న ఆసక్తిని తన తండ్రితో చర్చించి 2009లో కడప ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధపడ్డారు జగన్ గారు. ఇక వైఎస్ఆర్ గారు ప్రభుత్వ వ్యవహారాల్లో బిజీగా ఉన్నప్పుడు జగన్ గారు కడప జిల్లా రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ తన ఉనికిని చాటే ప్రయత్నం మొదలుపెట్టారు. దాంతో వైఎస్ఆర్ గారు కూడా సులభంగానే ఆ సీటుని తన కొడుకు ఇప్పించుకోగలిగారు. ఇక జగన్ గారు ఎంపీగా పోటీ చేయడానికి వైఎస్ఆర్ గారి తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు తన స్థానాన్ని త్యాగం చేశారు. 1999 నుంచి 2009 వరకు కడప ఎంపీగా ఉన్న వివేకానంద రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి పోటీ నుంచి దూరంగా ఉన్నారు. అలా 2009లో కడప ఎంపీగా తొలిసారి పోటీ చేసి రాజకీయాల్లోకి వచ్చిన మొదటిసారి విజయం సాధించారు. అలా ఆయన మొదటిసారిగా 2009లో పార్లమెంటుకి ఎన్నికయ్యారు. దాంతో 2009లో జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం అధికారికంగా మొదలైంది. అదే సమయంలో తన తండ్రి వైఎస్ఆర్ గారు కూడా రెండోసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు. దాంతో ఆయన కూడా 2009 మే 20న రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అలా తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జగన్ గారు నామినేటెడ్ పదవి తీసుకునే వీలు ఉన్నా కూడా ప్రజాక్షేత్రంలోకి వచ్చి స్వయంగా ఎన్నికల్లో పోటీ చేసి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2009 ఎన్నికల్లో వైఎస్ కుటుంబానికి కంచుకోట అయిన కడప లోక్సభ స్థానం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు 1,78,000 ఓట్ల మెజారిటీతో పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే గెలుపొందారు. అలా 2009లో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రస్థానాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఇక వైఎస్ఆర్ గారు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి పూర్తిగా 4 నెలలు కూడా కాకముందే కేవలం 3 నెలల 13 రోజులకే అంటే 2009 సెప్టెంబర్ 2న వైఎస్ఆర్ గారు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. కానీ వైఎస్ఆర్ గారు 2004 నుంచి 2009 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అందించిన సంక్షేమం, చేసిన అభివృద్ధి, సాధించిన రాజకీయ విజయాలు ఇవన్నీ ఆయన్ని ప్రజల గుండెల్లో ఎప్పటికీ ఉండేలా చేశాయి. దాంతో వైఎస్ కుటుంబం రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి కావాల్సిన ప్రజల మద్దతు, నాయకుల నమ్మకం ఇవన్నీ వైఎస్ఆర్ గారు అప్పటికే సాధించి పెట్టారు.
సమాజంలో అన్ని వర్గాల ప్రజల్ని తన పరిపాలనతో మెప్పించి రాష్ట్ర సంక్షేమ రంగంలో వైఎస్ఆర్ గారు బలమైన ముద్ర వేశారు. ఎంతలా అంటే రాష్ట్రంలో ప్రభుత్వాలు అందించిన సంక్షేమాన్ని వైఎస్ఆర్ గారి ముందు, వైఎస్ఆర్ గారి తర్వాత అనేంతలా వైఎస్ఆర్ పాలన సాగింది. కాబట్టి వైఎస్ఆర్ గారి మరణ వార్త ఆనాడు ఆయన పథకాల లబ్ధిదారులకు, ఆయన అభిమానులకు మాత్రమే కాకుండా ఆయన్ను ఇష్టపడిన వారికి కూడా కంటతడి పెట్టించింది. దాంతోపాటు ఆయన మరణించారు అన్న వార్త అనేక మంది ఆయన అభిమానులకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించి ఆ విషాదంలో అనేక గుండెలు ఆగిపోయేలా చేసింది. వైఎస్ఆర్ గారి మరణ వార్త రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది చావుకు కారణమైంది అంటే అర్థం చేసుకోవచ్చు ఆయన ప్రజలకు ఎంతలా చేరువయ్యారు అని. అయితే వైఎస్ఆర్ గారి మరణం రాజకీయాల్లో చాలా మార్పులకు కారణమైంది. వైఎస్ఆర్ గారి మరణ వార్త తెలిసిన వెంటనే కాంగ్రెస్ అధిష్టానం, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొణిజేటి రోసయ్య గారిని ముఖ్యమంత్రిగా ప్రకటించింది. రాజకీయాల్లో, ప్రజల్లో, పరిపాలనలో తనదైన ముద్ర వేసిన వైఎస్ కుటుంబ సభ్యులు విషాదంలో ఉన్నప్పుడే ఆ కుటుంబాన్ని ఏమాత్రం సంప్రదించకుండా కాంగ్రెస్ పార్టీ రోసయ్య గారిని ముఖ్యమంత్రిని చేయాలి అనే నిర్ణయాన్ని తీసుకుంది. అసలు ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు వైఎస్ఆర్ గారి కుటుంబాన్ని సంప్రదించాలి అనే డౌట్ మనకు రావచ్చు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా అది కాంగ్రెస్ పార్టీ విజయం కాదు, పూర్తిగా వైఎస్ఆర్ గారి విజయం. వైఎస్ఆర్ కృషి ఫలితంగా 2004లో అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ గారి పరిపాలనా విధానం వల్ల, ఆయన సంక్షేమ పథకాల వల్ల 2009లో రెండోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయినా కూడా ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం పూర్తిగా వైఎస్ఆర్ గారి ఇమేజ్ మీద గెలవగలిగింది. కాబట్టి వైఎస్ఆర్ గారు కేవలం 4 నెలల్లోపే మరణించడం వల్ల ఆ కుటుంబానికి తగిన న్యాయం జరగలేదు. ఆయన వల్ల పార్టీ అధికారంలోకి వస్తే పదవిలో కొనసాగే అవకాశం ఆ కుటుంబానికి ఎక్కువ కాలం లేకుండా పోయింది. పైగా వైఎస్ఆర్ గారి మరణం యాదృచ్ఛికమే అయినప్పటికీ ఆయన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూనే పార్టీ బలోపేతం కోసం, ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతూ ఆ ప్రయత్నంలోనే ప్రాణాలు కోల్పోయారు. వైఎస్ఆర్ గారు మరణించిన తర్వాత ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా రోసయ్య గారిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. కానీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిని పూర్తిస్థాయి ముఖ్యమంత్రిగా కొనసాగించే ముందు కూడా వైఎస్ఆర్ గారి కుటుంబాన్ని ఏమాత్రం సంప్రదించలేదు. వెయిట్ జగన్ గారి బయోగ్రఫీలోని ఈ పార్ట్ 1 వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. ఈ వీడియో కంటిన్యూషన్ పార్ట్ 2 అనేది రేపు రిలీజ్ అవబోతుంది. ఒకవేళ మీరు ఈ వీడియో చూసే సమయానికే పార్ట్ 2 అనేది కూడా రిలీజ్ అయిపోయి ఉంటే కింద డిస్క్రిప్షన్లోను, కామెంట్ సెక్షన్లోను ఆ వీడియో లింక్ అనేది మీకు రెడీగా కనిపిస్తుంది. జస్ట్ క్లిక్ అండ్ వాచ్. ఈ పార్ట్ 2లో ముఖ్యంగా మాట్లాడబోతున్నది వైఎస్ఆర్ గారు చనిపోయిన అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు అనేవి ఎలా మారిపోయాయి, కాంగ్రెస్ ఎందుకని జగన్ టార్గెట్ చేసింది, జైలుకు ఎందుకు పంపింది, ఇదే టైంలో తెలంగాణ ఉద్యమం ఎందుకని మరింత తీవ్రమైంది, అలాగే ఈ సమయంలోనే చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని ఎందుకని కాంగ్రెస్లో కలపాల్సి వచ్చింది, ఇలాంటి అన్ని విషయాల్ని చక్కగా స్పష్టంగా వివరించాను. వీడియో అనేది మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది కనుక మిస్ కావద్దు. అండ్ వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, ఎంతో లోతుగా సమాచారాన్ని మీ ముందుకు తెచ్చేందుకు మేం పడుతున్న ఈ ప్రయాస అనేది మీకు నచ్చినట్లయితే మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. మీకు ఇష్టం ఉంటే మీ ఫ్రెండ్స్లో ఒక్కరికైనా ఈ వీడియోని షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.